వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. తొలి తెలుగు యాంకర్, న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో శుక్రవారం ఉదయం మృతి చెందారు. దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్. పేరుకు తగ్గట్టుగానే మాటల్లో చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే. నిజంగా అమ్మా నాన్నలకి నేను వాళ్ళని అభినందించాలని అనుకుంటున్నానండి. ఎందువల్లంటే ఆ న్యూస్ చదువుతున్నప్పుడు ఎంత శాంతంగా చదువుతారు. పేరు కూడా శాంతి స్వరూప్. వార్తలు, సమాచారం, జాబులు, జవాబులు, ధర్మ సందేహాలు కార్యక్రమం, ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్రశాంతంగా చొచ్చుకుపోయేలా చేసిన శాంతి స్వరూప్ ప్రస్తుతం యాంకర్లకు ఆయనే గురువు అంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాఖండ్ ఆందోళనకారులపైన జరిగిన అత్యాచారాల సంఘటనకు సంబంధించిన దర్యాప్తు తెలుగు నేలపై 1977 అక్టోబర్ 23న నాటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు. సోమాజిగూడిలో స్టూడియో నుండి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ శాంతి స్వరూప్. 1978లో ఆయన దూరదర్శన్లో ఉద్యోగిగా చేరారు. 83లో నవంబర్ 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్గా ఆయనకే అవకాశం దక్కింది. ఒక నెల రోజుల్లోపుగా పూర్తి చేయవలసిందిగా అలహాబాద్ హైకోర్టు సిబి ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివారు. ఎదురుగా స్క్రీన్పై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలిప్రాంప్టర్లు అప్పుడు లేవు. అందుకే ఒక విద్యార్థిలా వార్తలని ముందుగానే చదువుకొని శాంతి స్వరూప్ రెడీ అయ్యేవారు. తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో ఎప్పుడు విన్నా టక్కును గుర్తుపట్టే స్వరంతో తెలుగు ప్రజలకు ఆయన చేరువయ్యారు. అయిని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఆయన వార్తలు చదువుతుంటే ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నట్టుగా, తోటివారికి చెబుతున్నట్టుగానో ఉండేది. ఇదే తెలుగువారిలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. 2011లో పదవి విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతి స్వరూప్ గారి భార్య ఇదివరకే మరణించారు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ ప్రార్థిస్తున్నారు.